నమస్తే. దీపావళి పండుగ చేసుకున్నాం, మీరు కూడా చేసుకున్నారని ఆశిస్తున్నాం. చేసుకోకపోతే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోండి ఉన్నంతలో. నేను ఎట్లా చేసినో చెప్పాలి కదా మీకు. దిష్టి గుమ్మడికాయ కట్టేది కొట్టేది కలిసి 150కి 2 బేరం ఆడి తీసుకొచ్చిన. 2 కొబ్బరికాయలు, ఒకటి దేవుని దగ్గర, ఒకటి కడప దగ్గర కూడా. నీకు 2 కొబ్బరికాయలు 25 రూపాయలకి ఒకటి, 50 రూపాయలు. కేజీ బంతి పూలు ఎల్లో కలరు రెడ్ కలర్ కలిసి కిలో తీసుకున్నా. పువ్వులు, అగరొత్తులు, నూనె డబ్బా, మ్యాచ్ బాక్సు, కరెంటు దీపాలు దొరికినాయి. కొన్నైనా మనం మట్టి ప్రమిదాల్లో పెట్టాలి కదా, పద్ధతి పోవద్దు. పెడితే ఉంటలేవు, ఆ పొటాషియం ఉంటుంది కదా పటాకాలలో, అవి ఆరిపోతున్నాయి. అందుకని అవి బాక్స్ వచ్చి 90 రూపాయలకు అని అన్నాడు, 80 రూపాయలకి ఇవ్వన్నా. దాంట్లో 10 వచ్చినాయి. ఇట్లా ఎడితే ఏదో పెట్టినట్లున్నారు. నీళ్ళు ఇట్లా కొన్ని నీళ్ళు టచ్ చేస్తే వెలుగుతుంది దీపము. అవి మాత్రం కాంపౌండ్ వాల్ పైన పెట్టేసిన. ఇక లోపల నుంచి పూజకు వస్తే జర హెల్ప్ చేసే వాళ్ళు లేరు కాబట్టి బూరెలు, వడలు, సిరాపూరి అంటాం కదా మనం, ఏమంటారు దాన్ని, సిరాపూరే అంటాం. రవ్వ కేసరి, అది పండ్లు పూలు అన్నీ వేసుకొని ఊదత్తులు, కొబ్బరికాయ లోపల పూజ, బయట గడపకు పసుపు రాపి ఎల్లో కలర్ దొరుకుతుంది కదా బండల మీద జల్లేదు, అది జాసి ముగ్గులు వేసుకొని నిమ్మకాయ కొబ్బరికాయ బయట గుమ్మానికి బలిచ్చి తులసమ్మకు వస్త్రం పేనింది ఉంటుంది కదా అది కట్టి గాజులు పెట్టి ఆమెకు కొబ్బరికాయ దీపాలు పెట్టుకున్నాం. తర్వాత అందరూ నేను తినేసరికి రాత్రి 9 అయింది. బాగా అనిపించింది, పాజిటివ్ ఎనర్జీ లాగా. అగరబత్తుల స్మెల్ కానీ, ధూపం వేస్తాం కదా సాంబ్రాణి, అది కానీ బాగానే అనిపించింది. కానీ ఒళ్ళు నొప్పులు అయినాయి. వేసుకున్న ఇంతకుముందే టాబ్లెట్ ఒకటి. ఓకే, బీ హ్యాపీ. ఎన్ని కష్టాలున్నా ఎంత అని ఒక బడ్జెట్ మనం తయారు చేసుకుంటే, ఇగో నేను గుమ్మడికాయ కట్టిన, గుమ్మడికాయ బలిచ్చిన, కొబ్బరికాయ బలిచ్చిన, నిమ్మకాయ ఇచ్చిన, తులసమ్మకు వస్త్రము, పూజ, పసుపు, కుంకుమ, ఆమె ముందల పూలల్లో, పాలల్లో, నీళ్ళల్లో ఉంటుంది కదా లక్ష్మీదేవి, అవన్నీ పుష్కలంగా పెట్టిన. ఇతల గుమ్మానికి కూడా పెట్టిన. నాకు మొత్తం ఎంత ఖర్చు అయింది? 600 ఖర్చు అయింది. ఒక చీర కొనుక్కుంటారు ఉట్టిగానే ఇట్లా సరదాకు. మొన్న ఈడ ఫంక్షన్ హాల్లో జోకిస్తున్నాం చీరలు అంటే, ఊకే పోయి తీసుకొని లైట్ వెయిట్వి జోక్కొని ఇంత మూట తీసుకొని వచ్చింది. అందులో ఒకసారి కట్టుకుంటే చీకిపోతాయి. అవన్నీ మన మొక్కజొన్న కంకులకు కట్టడానికి, పందికొక్కులు రాకుండా మొక్కజొన్న కంకుల చేనుకు కట్టడానికి వస్తే 10 రూపాయలు కొట్టు కొనుక్కోపోతారు. వేస్ట్ చేయకుండా ఇట్లా పూజ చేసుకుంటే పుణ్యం వస్తుంది కదా. మనం ఈడ పూజ చేస్తే పైన అకౌంట్ స్టార్ట్ అయినట్లే ఈ పూజా ఫలితం ఏదైతే ఉంటుందో మన అకౌంట్లో పడ్డట్లే. ఇది కొంచెం 10 మాట్లాడినా కదా, ఏదన్నా ఒక్కటి మీకు పనికి వస్తుందేమో అని అనుకుంటున్నా. మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు.